ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. రోజుకొక కన్వీనర్ నియామకంతో పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజన్లో పడ్డారట. అధికారంలో ఉండి కూడా నాయకులు నిష్ప్రయోజకులుగా మారుతున్నారు. ఇన్ఛార్జీలు మారడంతో నియోజకవర్గంలో వర్గపోరు పెరిగింది. నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల తీరు అధిష్టానానికి తలపోటుగా మారింది. కొత్తగా ఇన్ఛార్జి నియామకం మళ్లీ మొదటికి వచ్చింది. మరి కొత్త నాయకుడిని నియమిస్తారా, లేదా ఉన్న నాయకుల్లో ఒకరిని ఇన్ఛార్జిగా నియమిస్తారా? ఇంతకీ ఆ కన్ఫ్యూజన్ ఎక్కడా అంటారా? అయితే మీరే చూడండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా. ఆ జిల్లాలో ఎస్సీ నియోజకవర్గమైన సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యే ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఓ మహిళతో లైంగిక వేధింపుల కేసులో అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది అధిష్టానం. దాదాపు ఏడాదిన్నర కాలంగా సత్యవేడు నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జి లేకుండా సాగుతోంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. దీంతో ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్టే, ప్రయోజనం లేదన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. ఏమాత్రం అధికారం లేని కుర్చీలో కూర్చుని ఎమ్మెల్యే కాలం వెల్లదిస్తున్నారని పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నాటి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకంపై సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇక నియోజకవర్గంలో పట్టు కోసం పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారే కానీ అధికారం నుంచి కాదు కదా అన్న అభిప్రాయంతో ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ అధికారుల నుండి సరైన సహకారం లేదు. పై నుంచి ఆదేశాలు అలా ఉన్నప్పుడు అధికారులు చేసేది ఏమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ జిల్లాకు వచ్చినప్పుడు వారికి స్వాగతం పలికి తాను వచ్చానని హాజరు వేసుకుని వెళ్లిపోతారు. జిల్లా మంత్రి నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముందు వరుసలో కూర్చున్నా ఆ స్థాయి గుర్తింపు, గౌరవం కూడా ఉండదు. ఇలా వచ్చామా, కనిపించామా, వెళ్ళామా అన్నట్టుగా ఉంటుంది ఎమ్మెల్యే కోనేటి పరిస్థితి. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఘర్షణ పడి అనూహ్యంగా టీడీపీలో చేరారు. 2024 సాధారణ ఎన్నికల్లో మరోమారు సత్యవేడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోసారి గెలిచాక ఎమ్మెల్యే ఆదిమూలంకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. గెలిచిన 3 నెలలకే ఓ మహిళపై లైంగిక వేధింపులతో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్టే, సొంత నియోజకవర్గంలో ఆయన మాటలకు విలువ లేకుండా పోయింది. ఆయన మాటల కన్నా ఇతర నేతల మాటలకు జిల్లా అధికారులు విలువిస్తున్నారంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఆదిమూలం చెబితే ఏ చిన్న పని కూడా అధికారులు చేయరన్న మాట నియోజకవర్గం అంతా తెలుసు. అయితే లోకల్గా ఎమ్మెల్యే కానీ అధికారంలో పట్టు లేదన్న టాక్ ప్రజలందరికీ తెలుసు. మరోవైపు సత్యవేడు విషయంలో టీడీపీ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు కూడా అలానే ఉంది. రోజుకొక నేతను పార్టీ వ్యవహారాల కన్వీనర్ అనే పేరుతో నియమిస్తోంది. దాంతో నాయకుల మధ్య వర్గపోరు నెలకొంది. ఎన్నికల్లో పార్టీకి అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల పెత్తనమే సత్యవేడులో ఎప్పుడూ నడుస్తుంది. చెన్నైలో ఉంటున్న కొందరు పెద్దల కనుసన్నల్లోనే సత్యవేడు రాజకీయమంతా సాగుతుందని నియోజకవర్గ ప్రజల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సత్యవేడు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు 2023లో పార్టీ వ్యవహారాలను పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ చూస్తూ ఉండేవారు. 2024లో ఎమ్మెల్యే ఆదిమూలం గెలిచాక అతను నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగారు. అయితే ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యాక పార్టీ కన్వీనర్గా చంద్రశేఖర్ను అధిష్టానం నియమించింది. ఎమ్మెల్యేతో శ్రీపతి బాబుకు సాన్నిహిత్యం ఉన్న కారణంగా చంద్రశేఖర్కు శ్రీపతి బాబుకు మధ్య ఆధిపత్యం నెలకొంది. దీంతో ఉన్నట్టుండి పార్టీ వ్యవహారాల కన్వీనర్గా మరో నేతకు హైకమాండ్ నియమించింది, శంకర్ రెడ్డికి. దాంతో పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, బడా కాంట్రాక్టర్ శంకర్ రెడ్డికి పార్టీ హైకమాండ్
సత్యవేడు పార్టీ వ్యవహారాల కన్వీనర్ బాధ్యతలు అప్పగించింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఓసీ నాయకుడి పెత్తనం ఏమిటన్న ఆరోపణలొచ్చాయి. పార్టీ పెత్తనం రోజుకొక నాయకుడి చేతిలోకి వెళుతున్నందున పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అయితే మొన్న గంగాప్రసాద్, నిన్న చంద్రశేఖర్, నేడు శంకర్ రెడ్డి ఇలా రోజుకొక నాయకుడు పెత్తనంతో సత్యవేడు పార్టీ శ్రేణుల్లో అయోమయ పరిస్థితి ఏర్పడమే కాక నియోజకవర్గంలో వర్గపోరు నెలకొంది. పార్టీ శ్రేణుల్లో నెలకొన్న వర్గపోరు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఓవైపు చెన్నై సరిహద్దు నియోజకవర్గం కావడం, మరోవైపు సత్యవేడులో పారిశ్రామిక వాడ ఉండడమే కాక నియోజకవర్గంలోని ఇసుక, మైనింగ్ వంటి సహజ వనరులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కువగా సాగుతోంది. దీంతో ఇక్కడ పెత్తనం చెలాయించేందుకు సహజంగానే పార్టీ నేతలు పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో సత్యవేడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హేమలత, ఆమె కూతురు హెలెన్ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు చేపట్టి ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పవర్ డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పార్టీ నుండి సస్పెండ్ కావడం, ఇన్ఛార్జ్ కాకపోవడం, అధికారుల మాట వినకపోవడం వంటి పరిస్థితులన్నీ వదులుకోవడంతో ఎమ్మెల్యే ఆదిమూలంకు మింగుడు పడడం లేదు. టీడీపీలోనే కొనసాగాలని ఆశపడుతున్నా దానికి పరిస్థితులు అనుకూలంగా లేవని స్పష్టమవుతోంది. మహిళా లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడినప్పటికీ ఇంకా టీడీపీతో అధిష్టానం నుండి ఎలాంటి క్లియరెన్స్ రాకపోవడం సస్పెన్స్ తొలగించలేదు. దాంతో ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నా తనకు సరైన గుర్తింపు లేదన్న బాధ ఎమ్మెల్యేను తొలుస్తోంది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో గంగాప్రసాద్, శంకర్ రెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో ఇసుక లారీలను పోలీసులకు పట్టించే స్థాయికి వారి మధ్య విభేదాలు నెలకొన్నాయి. సత్యవేడు పంచాయతీ మరోమారు పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. 2 నెలల క్రితం మంత్రి లోకేష్ సత్యవేడుకొచ్చి కార్యకర్తల సమావేశం నిర్వహించి ఈ ఇద్దరి నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు తీరు మారలేదు. ఇక చేసేది లేక సీఎం చంద్రబాబు సత్యవేడుపై ఫోకస్ పెట్టారు. త్వరగా ఇన్ఛార్జిని నియమించాలని పరిశీలిస్తున్నారు. కొత్త నాయకుడిని నియమిస్తారా లేదా ఉన్న నాయకుల్లోనే ఒకరిని ఇన్ఛార్జిగా నియమిస్తారా అన్నది వేచి చూడాలి. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో సైతం ఇన్ఛార్జి నియామకంపై రకరకాల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆ నియామకం ఎప్పుడన్నది వేచి చూడాలి మరి.